ఓం నమఃశివాయ. భగవంతుడు మనలోనే, మన చుట్టూ ఉన్న అనాథులలోనే ఉన్నాడని నమ్ముతూ మానవ సేవ, మాధవ సేవ ఒకే చోట కల్పిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి గుంటూరు వాస్తవ్యులైన వై పాపారావు చంద్రకుమారి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా ఈ శివబంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి స్వామి చెంత వారి కుటుంబ సభ్యుల పేర్లపై, వారి గోత్రనామాలపై అర్చనలు నిర్వహించుకుని లింగాకారునికి స్వయంగా అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. విశేష పూజల అనంతరం అర్చకులు భక్తులను నిండు మనస్సుతో ఆశీర్వదించగా శివపుత్రుల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసినందుకు హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం కుటుంబమంతా కలిసి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. మహోన్నత రీతిలో నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనులకు ఇటుకలు అందించి పుణ్యఫలాలు పొందారు. అనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. మానవ సేవలో భాగంగా పాపారావు చంద్రకుమారి గార్లు అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. సేవా మార్గంలో తరించిన అనంతరం సేవాశ్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాలలో దివ్యమైన పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. మాధవ సేవలో, మానవ సేవలో తరించిన ఈ పుణ్యమూర్తులను ఆ శంకరుడు సదా కటాక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము. ఇవాళకి మాకు అదృష్టం కలిగిందని భావిస్తున్నాను. నేను ఇక్కడ గుడి గురించి చెప్పాలంటే ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలుగుతుంది. 13వ జ్యోతిర్లింగంగా వీరు మనకు అవకాశం వస్తుంది పుణ్యలింగేశ్వర స్వామిని. కాబట్టి కంపల్సరీ అందరూ రావాలి, చూడాలి. ఎవరికి చేతనైన అవకాశాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉండాలి. మాతో పాటు మేము చేస్తున్నాము, మీరు కూడా రావాలి. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ ఆశ్రమంలో 600 మంది ఉన్నారండి ఇప్పుడు మేము వచ్చిన టైంలో. ఇప్పుడు చాలా బాగా మెయింటెనెన్స్ బాగుంది, చాలా బాగా చూస్తున్నారు కూడా. ఒక్క అనాథలనే కాకుండా మతిస్థిమితం లేని వాళ్ళని కూడా వీళ్ళు బాగా చేరదీసి అన్నీ చేస్తున్నారు. ఈ ఆశ్రమాన్ని చూడటం చాలా సంతోషాన్ని కలిగించింది మాకు. ఈ ఆశ్రమం వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చాలా బాగుంది. అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే, చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. నాకు నా చేతనే నేను చేయగలుగుతాను, చేశాను. కాబట్టి ఈ ఆశ్రమం చాలా గొప్పగా ఉంది చూసిన తర్వాత. మానవ సేవ, మాధవ సేవ అనేది రెండు ఒకే చాట లబ్ధి పొందటం అసలుకి ఎవరి వల్ల కాదు. అట్లాంటిది మనకి ఈ రెండు కలిగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అటు దైవ కార్యం, ఇటు అనాథ పిల్లలకి ఇంత సేవ చేస్తున్నందుకు కమిటీ వారికి కానీ ఇది కానీ చాలా ధన్యవాదాలు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము, రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు.
అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.